నమో వెంకటేశాయ. ఇక్కడ ఈరోజు తిరుమలకి మనం వెళ్ళినప్పుడు మనం చేసే కొన్ని తప్పుల గురించి అయితే తెలుసుకుందామండి. తిరుమలకు వెళ్ళినప్పుడు చాలామంది కొన్ని తప్పులు అయితే చేస్తూ ఉంటాము. తిరుమలలో మాడవీధులలో తిరుగుతున్నప్పుడు కాళ్ళకి చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉంటారు చాలామంది. కాళ్ళకి చెప్పులు లేకుండానే తిరుమల పైకి వెళ్ళడానికి ట్రై చేయండి. మనం కింద చెక్ పోస్ట్ దగ్గరే కాళ్ళకున్న చెప్పులను తీసి తిరుమల పైకి అయితే వెళ్ళాలండి. రెండో విషయము, ముందుగా వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. అలా కాకుండా తిరుమలలో ఉన్న వరాహస్వామి దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇది తిరుమల వెంకటేశ్వర స్వామి కోనేరు పక్కకే ఈ వరాహస్వామి టెంపుల్ ఉంటుంది. ప్రతి ఒక్కరము కూడా ముందుగా అయితే వరాహస్వామి దర్శనానికి అయితే వెళ్ళాలి. వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటేనే మనం కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయని తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షాత్తుగా ఆ వరాహస్వామికి మాట ఇచ్చాడని పురాణాలలో అయితే ఉందండి. ముందుగా అయితే ఇక్కడ నేను వెంట్రుకలు 5 కత్తెరలు ఇవ్వడానికి అయితే వచ్చానమాట. ఇక్కడ 5 కత్తెరలు ఇచ్చుకొని తర్వాత కోనేరుకి వెళ్ళి అక్కడైతే స్నానం చేసుకొని వరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళానండి. సో వీడియోలో అయితే ఇప్పుడు మీకు మొత్తం అంతా చూపిస్తాను. వీడియోస్ నచ్చితే మర్చిపోకుండా లైక్ అనేది చేయండి. శ్రీవారి సేవకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా పెడుతున్నాను. సేవకు ఎలా వెళ్ళాలి, సేవ ఎలా బుక్ చేసుకోవాలి అనేది కూడా నా ఛానల్లో అయితే నేను పెడుతున్నాను. ఇది కోనేరు అండి. ఇక్కడే పక్కకే వరాహస్వామి టెంపుల్ అనేది ఉంది. సో తప్పకుండా కూడా ప్రతి ఒక్కరము కూడా వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ మేము కోనేరులో స్నానం చేసుకొని వరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్తానన్నమాట నేను. అది కూడా చూద్దాం. ఇప్పుడు ప్రతి ఒక్కరము కూడా తిరుమలకు వెళ్ళినప్పుడు మనం కోరిన కోరికలు తీరలేవని చాలామంది అయితే చెప్తూ ఉంటారు. ఈసారి మాత్రము మీరు తప్పకుండా కూడా వరాహస్వామి టెంపుల్కి వెళ్ళండి. టెంపుల్ ఒకవేళ క్లోజ్ చేసి ఉన్నా కూడా బయట నుండి దండం పెట్టుకొని కూడా వెళ్ళొచ్చు అంట అండి. అట్లా స్వామిని చూసి దండం పెట్టుకున్నా కూడా తప్పు లేదంట. టెంపుల్ క్లోజ్ ఉంటేనే బయట నుండి దండం పెట్టుకొని వెళ్ళండి. లేదంటే దర్శనానికి తప్పకుండా టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళండి. లోపలికి మన కెమెరాస్ లేవు కాబట్టి నేను లోపలికి అయితే వెళ్ళి వీడియోస్ తీయలేకపోయాను. సో వరాహస్వామి టెంపుల్ అండి ఇదంతా ముందర కూడా. సో వరాహస్వామి దర్శనం చేసుకొని ఇప్పుడైతే తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నానమాట. ఇక్కడే కోలాటంకి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఉన్నారనమాట. కోలాటం బ్యాచ్ అంటండి, తణుకు నుండి వచ్చారు వీళ్ళందరూ కూడా. సో ఆలయాలలో ఏవైనా ఉత్సవాలు అంటే బ్రహ్మోత్సవాలు అవుతుంటాయి కదా, ఆ టైంలో కోలాటం చేసే వాళ్ళు కూడా వస్తుంటారనమాట చాలా ప్లేసెస్ నుండి. కోలాటం బ్యాచ్ అండి వీళ్ళు. తణుకు అని చెప్పారనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నారు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామియే శాసనం రాసిచ్చాడంటండి. తిరుమలకు వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు ముందుగా వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే నా దర్శనం చేసుకుంటాడని సాక్షాత్ వెంకటేశ్వర స్వామి చెప్పిన మాటగా ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వెంకటేశ్వర స్వామి దర్శనం కన్నా ముందు వరాహస్వామి దర్శనం చేసుకుని తిరుమలకైతే వెళ్తూ ఉంటారు. ఈ సంగతి చాలామందికి అయితే తెలియదు, అందుకనే నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. సో తప్పకుండా అయితే వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే తిరుమల స్వామి వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్తే మన కోరికలన్నీ కూడా తీరుతాయన్నమాట. శనివారం రోజు తిరుమలలో చాలా రష్ అవుతున్నారు. వెంకటేశ్వర స్వామి దర్శనాని కోసం వచ్చిన భక్తులందరూ కూడా చూడొచ్చండి. తిరుమల అంతా కూడా కొండపైన అంతా కూడా నిండిపోయారనమాట. వరాహస్వామి దర్శనానికి కూడా చాలా పెద్ద లైన్ ఉంది ఆ రోజు. తిరుమలకు వెళ్ళేటప్పుడు చాలామంది లేడీస్ ఇంకో తప్పు కూడా చేస్తూ ఉంటారండి. తిరుమలలో ఎవ్వరు కూడా తలలో పువ్వులు అనేవి పెట్టుకోవద్దండి. తిరుమలలో పూసే ప్రతి ఒక్క పువ్వు కూడా స్వామివారి పాదాలకే చేరాలంట. ఎవరు కూడా తిరుమల కొండపైన ఉన్నప్పుడు మాత్రము తలలో పువ్వులు అనేవి పెట్టుకోకండి. ఇదొక తప్పు కూడా చేస్తూ ఉంటారు. కాళ్ళకి చెప్పులు వేసుకొని మాడవీధులలో తిరుగుతూ ఉంటారు. అలా కాళ్ళకి చెప్పులు కూడా వేసుకొని మాడవీధులలో అయితే తిరగొద్దు. మనకి ఎంత ఎండున్నా కూడా అక్కడ వైట్ పెయింట్ అనేది వేస్తారనమాట, కూలింగ్ పెయింట్. మనం కాళ్ళకి చెప్పులు లేకపోయినా కూడా నడవడానికి కూలింగ్ పెయింట్ వేస్తూ ఉంటారు. అక్కడ నుండి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో తిరుమలలో మనం ఎప్పుడు కూడా కాళ్ళకి చెప్పులు లేకుండా అయితే మాడవీధులలో తిరగాలి. రెండవది, తలలో పువ్వులు అనేవి పెట్టుకోవద్దు. ముందుగా మనము తిరుమలకు వెళ్ళినప్పుడు వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం అనేది చేసుకోవాలి. సో సేవకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్లో నేను పెడుతున్నాను. తిరుమల కొండపైన ఉన్న
ఆలయాలన్నీ కూడా చూపిస్తూ మీకు వీడియోస్ అన్నీ పెడుతున్నాను. సో సేవకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్లో మీరు ఒక్కొక్కటిగా చూడొచ్చు. తిరుమలలో ఉన్న ఇంకా కొన్ని ఆలయాల గురించి కూడా నేను నా ఛానల్లో అయితే పెట్టానండి. బాటగంగమ్మ టెంపుల్, నాగతీర్థము, అనంతాల్వార్ టెంపుల్, ఇవన్నీ కూడా నా ఛానల్లో అయితే మీరు చూడొచ్చు. ఇంకా అరుణాచలము, యాదాద్రి ఇలాంటి టెంపుల్ వీడియోస్ కూడా నా ఛానల్లో అయితే నేను పెట్టాను. ఇంకా మీరు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు వస్తూ ఉంటుంది. సో వీడియోస్ అన్నీ కూడా లైక్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పెట్టండి. తప్పకుండా నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. సో మరో మంచి యూస్ఫుల్ వీడియోని మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. నమస్తే అండి. నమో వెంకటేశాయ.